ముందున్నటువంటి ప్రభువును చూస్తూ ఉన్నాడు. ముందున్నటువంటి దేవుని వాక్యము కొరకై తపన కలిగినటువంటి వారు ఉంటున్నారు. అందుకే ఆ లోటును దేవుని బిడ్డల ద్వారా, దేవుని వాక్యము ద్వారా, దేవుని సన్నిధి ద్వారా, దైవ జనుల ద్వారా భక్తి చేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన సంగతి. మనము గతాన్ని ఏం చేస్తారంటే కొందరు ఆలోచిస్తా కూర్చుంటారు. గతాన్ని ఆలోచిస్తూ, ఒక మాట ఉంది, గతాన్ని ఆలోచించే వాళ్ళంట వృద్ధులైపోతారంట. చెప్పండి, గతాన్ని ఆలోచిస్తా కూర్చుంటే ఏమైపోతారు? వృద్ధులైపోతారు. గతాన్ని వదిలి ముందున్నటువంటి దాని కొరకు ఆలోచిస్తా ఉన్నవారు అభివృద్ధి పొందుతారంట. దాన్ని ఆలోచిస్తూ అయ్యో ఇట్లా జరిగింది, అయ్యో ఇట్లా అయిపోయింది అని అక్కడే ఆ బాధతో ఉన్నటువంటి వారు వృద్ధులైపోతారంట. అదే ముందున్నటువంటి దేవునిని, మనకు ముందుగా నడిచే దేవునిని చూస్తూ ధైర్యముతో ముందుకు కొనసాగేటువంటి వారు వృద్ధులైనా గాని వారు యవ్వనులై అభివృద్ధి చెందుతారు. ప్రియమైనటువంటి మన జీవితంలో మనం గతాన్ని దాన్ని పాతిపెట్టి మనం ప్రభువులో ముందుకు కొనసాగగలిగితే ప్రభువు తప్పకుండా మనకి నూతనమైన కార్యము జరిగిస్తారు. అందుకే యెషయా గ్రంథంలో రాబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన ఫలము పొందుదురు, వారి పక్షిరాజు వలె ఎట్లా అంటారంట, పైకి ఎగురుదురంట. కాబట్టి ప్రియమైనటువంటి వలన ప్రభు వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే, గతం గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే, గతాన్ని గురించి అదే విధముగా మనము ఆ ఆలోచనలో పడిపోతే మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. కాబట్టి ప్రియమైనటువంటి వారు ఎలీషా గారు వారు ముందు చూపు కలిగినటువంటి వారు ఉన్నారు. అందుకే ఒక మాట ఉంది, మంద దృష్టి కలగ ముందే ఏముండాలంట, ముందు దృష్టి ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ముందు దృష్టి. ఆ ముందు దృష్టే దేవుని సన్నిధి, ఆ ముందు దృష్టే దేవుని వాక్యము కొరకైనటువంటి తపన. ఎందుకంటే ఈ వాక్యము ముందున్నటువంటి జీవితాన్ని ఏం చేస్తుంట, ముందున్నటువంటి జీవితాన్ని కొనసాగింపజేస్తారు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే మన పైన ఉన్నటువంటి వారిని జ్ఞాపకము చేసుకోవాలి. వారు ఏ రీతిగా జీవించినారో, ఏ రీతిగా మంచిగా వారు కొనసాగుతూ వచ్చినారో, ఏ విషయంలో మనకు వారు ఆదర్శంగా ఉన్నారో అలాంటి విషయాలను మన మదిలో ఉంచుకొని మనం ఏం చేయాలంట, ముందుకు అడుగులు వేయాలి. చెప్పండి, ముందుకు అడుగులు వేయాలి. నిజంగా మనం ఇది ఒక గొప్ప ధన్యతగా భావించాలి. 5 సంవత్సరాల తర్వాత ఎలీషా గారు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? అందరు చెప్పండి, ఎవరిని గుర్తు చేసుకుంటున్నారమ్మా? కరుణమ్మ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు బ్రతికున్నోళ్ళు జ్ఞాపకం చేసుకోవటం చాలా అరుదైపోయింది, గుర్తు చేసుకోవటం. ఒకరోజు అంట ఒక భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరు ఏడ్చారంట. చివరికి ఇక సమయం అయిపోయింది, టైం అయిపోయిందని పెట్టెలో పెట్టేశారు, తీసుకెళ్తున్నారు. అంత సిద్ధం చేశారు. ఇక అంతా మొత్తం రెడీ అయిపోయి పెట్టెట్లో తీసుకెళ్తా ఉన్నారంట. అట్లా బయటికి తీసుకెళ్ళబోతుంటే అక్కడ గేట్ ఒకటి ఉందంట. పెట్టె గేటు తగలంగానే చచ్చిపోయిన లేచాడంట. చెప్పండి, ఏం చేశాడు? ఇక అందరికి ఆశ్చర్యం అయిపోయింది. ఇప్పుడు దాకా ఏడ్చింది పోయింది, ఇదంతా గందరగోళం అంతా అయిపోయింది. ఇక ఏం చేశారంటే ఎవరు దారులు వెళ్ళిపోయారు. మళ్ళా ఆ భర్త ఇంటిలోకి వచ్చారు. భార్యతో అంటాడంట, బాగుంటున్నారు, భార్యతో అంటున్నాడంట, నేను నీకింత ఇల్లు కట్టిస్తే, నేను నీకింత సహాయం చేస్తే నువ్వు నాకు ఎలాంటి పెట్టె చేపియాలి? ఏదో
మామూలు పెట్టి చేపించి దాంట్లో పెట్టావు. నీకెన్ని పట్టు చీరలు కట్టి కొనిపించాను, నువ్వు నాకు 100 రూపాయలు తెల్ల పని చేసి నన్ను పంపించావు అని ఆ భర్త అంట భార్యని ఇసుకిస్తున్నాడు. ఇంత చేశాను నువ్వు, అయితే ఏ మాత్రం నాకు మర్యాదలు చేయలేదు అని భార్యని ఇసుకిస్తా ఉన్నాడు. కాదండి, నేను నా ఏడుపులో నేనున్నాను, మీరు పోయారని, మీరు మళ్ళా చనిపోయారని నేను ఆ దుఃఖంలో ఉన్నాను. ఆ తల్ల పని చేసిన సంగతి తెలియదు, ఆ పిచ్చి చక్కలు పెట్టి చేసింది నాకు తెలియదు, నాకేం తెలియదండి అని చెప్పిందంట. అంతేలే, చచ్చిపోయిన తర్వాత ఎట్లా చేస్తారు అని అన్నాడు. సరే, 2వ రోజు ఈ సంభాషణ అయిపోయింది. ఇసుకిచ్చాడు, పండుకున్నారు. మళ్ళీ మరుసటి రోజు లెగవంగాల్ని ఆయన మళ్ళీ చచ్చిపోయినాడు అంట. ఏమైపోయాడు? ఆయన చనిపోయిందంట. ఇప్పుడు మళ్ళీ అందరు వచ్చారు, అందరు ఏడ్చారు, మళ్ళీ పెట్టి రెడీ అయిపోయింది, అంతా సిద్ధమైపోయింది. ఇక బయటికి తీసుకెళ్ళటానికి రెడీగా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మళ్ళీ సమాధికి తీసుకెళ్ళటానికి 4 మొయ్యటం మొదలు పెట్టారు. ఎత్తారంట పెట్టిని. ఎత్తేయడానికి ఆ భార్య ఉండి ఆపండి అన్నంట. ఏమంది? ఆపండి అని. అందరూ మళ్ళీ ఆశ్చర్యపోయారు. ఏంటండి ఆపండి అంటుంది ఈమె అంటే, అవందంట, ఇదిగో మీరు బయటికి తీసుకెళ్లేటప్పుడు ఆ పెట్టెను గేటు తగలకుండా తీసుకెళ్ళండి అందంట. ఏమందంట అంటే దేనికి చెప్పండి? మళ్ళీ లేచి నన్ను ఎక్కడ ఇసుకిస్తాడని. అంటే రోజుల్లో అంత ఇసుగుదలతో ఉన్నారు భార్య భర్తల మధ్య. కానీ ఎలీషా గారు అలాంటి విసుగు లేదని మనకు అర్థమవుతుంది. అదే అలాంటి ఇసుక అయితే ఏముంది, ఆ ఫోటో చూసుకుని లేకపోతే ఏదైనా జ్ఞాపకం చేసుకుని 5 నిద్రపోయేట్టు అంటాడు, మనందరిని పిలిచేవాడు. అవునా కదండి? కాబట్టి ఆమెను జ్ఞాపకము చేసుకునేటను, మరి ముఖ్యంగా సహోదరుని జ్ఞాపకము చేసుకునేటం ఒక ఎత్తు అయితే, మన రక్షకుడైన, మనకు జీవమునిచ్చే, మనకు సమాధానమునిచ్చే, మనకు శాంతినిచ్చే దేవుని జ్ఞాపకము చేసుకునటము ఎంతో గొప్ప సంగతి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారా, అందుకే దేవుని వాక్యము రాయబడింది, ఈ లోకములో మరి మనము ఎంత సంపాదించినా ఏమి తీసుకెళ్ళలేము, కానీ మనము మన క్రియలు మన వెంట వస్తాయి. హల్లెలూయా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మనం ఈ లోకములో ఎంత సంపాదించినా మనం ఏమి తీసుకెళ్ళలేం, కానీ మన క్రియలను మన వెంట వస్తాయి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున నేను ఏం చేస్తాను, జీతము ఇచ్చాను. ప్రియమైనటువంటి జీవితంలో ఈ లోకములో ఏమి తీసుకెళ్ళలేము. ఒక ఆయన ఈ మాట చెప్పి సెల్ ఫోన్ చూస్తా ఉన్నాడు అంటే, ఏమి ఏం తీసుకెళ్ళలేదు అట్లనే చనిపోయాడంట. అన్ని వదిలేసాడంట, కానీ సెల్ అట్నే పట్టుకున్నాడంట. ఇటు పట్టుకుని ఇట్నే చచ్చిపోయి చూస్తున్నాడంట. అంటే ఈ రోజులు ఎట్టుందంటే చచ్చిపోయిన కానీ సెల్ వదలట్లా, అంత భయంకరమైనటువంటి పట్టులో ఉన్నారు. ప్రియమైనటువంటి వల్ల ఈ లోకములో మన ఆత్మ ముఖ్యము. చెప్పండి, మన ఆత్మ ముఖ్యం. మన ఆత్మ రక్షింపబడాలి. మన ఆత్మ మన ఎక్కడికి వెళ్ళింది? దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరకు తిరిగి. కాబట్టి ప్రియమైనటువంటి వల్ల అందుకే యేసు ప్రభు మనందరి కొరకు ఏం చేశాడంట, తన శరీరాన్ని సిలువలో అప్పగించి ఆయన తన ఆత్మను ఏం చేశాడు, దేవునికి అప్పగించాడు. ప్రియమైనటువంటి వలన అందుకే మనం ప్రభువుకి భయపడి జీవించాలి, భయపడినంత కాలం. చెప్పండి, ఎవరికి భయపడాలమ్మా? అందరు చెప్పండి, అందరూ చెప్పండి, ప్రభువుకి భయపడాలి. మార్పు చెందాలి. మనందరం ఏం చేయాలి? మార్పు చెందాలి. దేంట్లో మార్పు చెందాలి? దేంట్లో మార్పు చెందాలి? మనస్సులో మార్పు చెందాలి. బట్టలు మార్చుకుంటాం,
ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్. ఇంతకుముందు ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు, చిరంజీవి సినిమా ఏది వేస్తే ఆ పక్క వేసుకునేవాడు. అదొక పిచ్చి. ఏది వేస్తే అది మార్చుకుంటా ఉండేటువంటి వాడు. ప్రియమైనటువంటి ఎన్ని వ్యర్థము. మనస్సును మార్చుకోవాలి. చెప్పండి, ఏం మార్చుకోవాలి? మనస్సును మార్చుకోవాలి. ఈ జ్ఞాపకార్థ కూడికలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. చెప్పండి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు వారిని జ్ఞాపకము చేసుకొనగలిగితే మనము ధన్యులమవుతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని జ్ఞాపకము చేసుకోవాలంటే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనం ఒక ఊరికి వెళ్తే ఏదైనా లాభాన్ని ఆశించి వెళ్తాం, అంతే కదండి. అక్కడ ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఆదాయం ఉంటే వెళ్తాం. కానీ దేవాది దేవుడు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటి? పాపులైన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి, దేని కొరకు వచ్చాడు? పాపులైనటువంటి మన కొరకు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళది ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జ్ఞాపకార్థ కూడికలో ఎలీషా గారు కరుణమ్మ గారిని జ్ఞాపకము చేసుకుంటూ వాక్యము ద్వారా బలపడాలని, వాక్యము ద్వారా తన ముందున్నటువంటి జీవితాన్ని ఆధ్యాత్మికంగా బలపరచుకోవాలని, ప్రభు రాకడ వరకు తాను ఆధ్యాత్మికంగా దైవ సేవకులతో దేవుని మందిరములో ముందుకు కొనసాగాలన్నట్టుగా తాపత్రయం కలిగేటువంటి వారై ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ కూడికలో ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకము చేసుకొనగలిగితే మనమంతా భాగ్యవంతులు. మీ లోకములో మరొకరు ఉండరు. ఎందును బట్టంటే యేసయ్య ఎన్నిక లేనటువంటి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి, ఈ లోకానికి. అందుకే ఒక చక్కటి పాట ఉంది. ఎవరు తెలుసా యేసయ్య